హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కుంభమేళాలో స్నానం చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభమేళ ఎప్పుడు ఎక్కడ అనేది కూడా మనం చూద్దాం. తెలుగు పంచాంగం ప్రకారము ఈ ఏడాది 13 జనవరి 2025 పౌర్ణమి తేదీ నుంచి 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం క్షేత్రం ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ జరగనుంది. మహాకుంభమేళ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అంటే, హిందూ మతంలో అతిపెద్ద అత్యంత పవిత్రమైన జాతర మహాకుంభమేళ. ప్రతి 12 సంవత్సరాలకి ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్వహించబడుతుంది. మహాకుంభమేళ మన దేశంలో ప్రధానంగా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారము కుంభమేళాకు అత్యంత ప్రాధాన్యం ఉంది. 12 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే ఇది. ఎందుకు అంటే, మహాకుంభమేళ 12 ఏళ్ళకు ఒకసారి మాత్రమే జరుపుకోవడం వెనుక పౌరాణిక గాథలు, మత విశ్వాసాలు ఉన్నాయి. పోతనామాచ్యుడు రచించిన మహాభాగవతం ప్రకారము క్షీరసాగర మదనంలో దేవతలు, రాక్షసులు కలిపి సముద్రాన్ని మదనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసుల మధ్య 12 దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ 12 దివ్య రోజులు భూమిపై 12 సంవత్సరాలకు సమానమని నమ్మకము. ఈ సమయంలో అమృతకాండం నుంచి కొన్ని చుక్కలు 12 ప్రదేశాల్లో పడ్డాయని, ఆ అమృత బిందువులు 4 భూమిపై పడిన ఈ 4 ప్రదేశాల్లో కుంభమేళ నిర్వహిస్తారు. అసలు ఆ జ్యోతిష్క శాస్త్రం ఏం చెప్తుందంటే, జ్యోతిష్క శాస్త్రం ప్రకారం గురుగ్రహము 12 సంవత్సరాల్లో 12 రాసుల చుట్టూ తిరుగుతుంది. గురుగ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్న సమయంలో కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళాలో పవిత్రమైన స్నానం గురించి చెబుతాం. పవిత్రమైన ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుంది. ఈ సమయంలో స్నానం చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఆరోగ్యం, ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని విశ్వాసం. అయితే కుంభమేళాలో ఆచరించే స్నానాల్లో కూడా రకాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. రాజస్నానం అంటే కుంభమేళాలో చేసే స్నానాల్లోకెల్లా అత్యంత పవిత్రమైనదిగా భావించే రాజస్నానం 13 జనవరి 2025న పుష్యపము పౌర్ణమి రోజున నిర్వహించారు. అలాగే రెండో రోజు స్నానం మకర సంక్రాంతి 14 జనవరి 2025న చేస్తారు. మూడో రోజు స్నానము 2025 జనవరి 29న మౌని అమావాస్య రోజున చేస్తారు. నాలుగో రోజు స్నానము వసంత పంచమి ఫిబ్రవరి 3, 2025న చేస్తారు. ఐదో రోజు స్నానము మాఘ పౌర్ణిమ అంటే 12 ఫిబ్రవరి 2025 రోజున చేస్తారు. 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజుని చివరి రాజస్నానం చేస్తారు. ఈ రాజస్నానం ప్రాముఖ్యత ఏమిటంటే, మహాకుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు అంటే మహాశివరాత్రి వరకు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఒక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం విశేషంగా చేస్తారు. ఇక మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెప్తారు. కుంభమేళాలో స్నానం చేయడం వలన సకల దేవతలు ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసము.